హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము యాదగిరి గుట్టకి వెళ్ళామన్నాం కదా. అక్కడి నుంచి స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. స్వర్ణగిరి టెంపుల్కి వచ్చి యాదగిరి గుట్ట నుంచి బస్సుకి అయితే 1 గంట అండి, కార్ అయితే ఒక అర్ధ గంటకి వెళ్ళిపోవచ్చు. దగ్గరే అండి, ఆ గుడికి ఈ గుడికి దగ్గరగా ఉండదు. కానీ స్వర్ణగిరి టెంపుల్ అనేది భువనగిరిలో ఉంటుంది. మేము బస్సుకి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి 6 కల్లా వెళ్ళామండి. ఇప్పుడు లోపలికైతే 6 గంటలకంతా వెళ్ళాము. స్వామి దర్శనం వచ్చి 7 గంటలకు అని చెప్పారు. గుడి తిరిగి 1 గంట సేపు తిరిగి చూసుకున్నామండి. గుడి అంతా కూడా తిరిగాము, చాలా బాగుంది గుడి అయితే. స్వామి అయితే 7 గంటలకి దర్శనం అన్నారని లోపలికైతే 7 గంటలకు మమ్మల్ని దర్శనానికి పంపారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 10 నిమిషాలు కూడా స్వామిని నిలుచుకొని అయితే చూసాము. ఇక్కడ కోనేరంటండి, కోనేట్లో చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. ముక్కోటి ఏకాదశి రోజు చేశారండి. ఈ కోనేట్లో స్వామిని మహావిష్ణువులాగా కట్టి పాను పైన పనుకున్నట్టు కట్టి ఉన్నారు. చాలా బాగా కట్టి ఉన్నారండి. ఇక్కడైతే డెకరేషన్కి పూలు కొబ్బరికాయలతోనే డెకరేషన్ చేస్తున్నారు. అన్ని నీళ్ళ కొబ్బరికాయలతోనే ఇట్లా డెకరేషన్ చేశారు. పైన ఆపిల్తో ఈ విధంగా డెకరేషన్ చేశారంట. సంక్రాంతి ముక్కోటి ఏకాదశి రోజు స్వామికి బాగా పూజలు జరిగాయని చెప్తున్నారు. మేమైతే మాకు కూడా స్వామి బాగా దర్శనం అయ్యాడు. అర్చన కూడా చేయించుకున్నాము. మమ్మల్ని గుళ్ళోనే 10 నిమిషాలు ఉంచారు కూడా. ఎవరు లేరు కాబట్టి కొంచెంసేపు నిల్చుకున్నా కూడా ఎవరు ఏమనలేదండి. నిల్చుకొని కొంచెంసేపు చూసుకొని వచ్చాము. స్వామి అయితే చాలా బాగా దర్శనం అయ్యాడు. ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి టెంపుల్ ఎంత హైట్లో కట్టినారో. అన్నీ కూడా స్వర్ణగిరి టెంపుల్లోనే ఉన్నాయండి. వినాయక స్వామి అన్నీ కూడా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకుని స్వామిని దర్శనం అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని అయితే వచ్చేసాము. మీరు ఎంతమంది ఈ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళారో మాకు